పాపము వీడి నీ పాదము చేరిన పరవశ్యముతో నిన్ను ప్రేమించిన పాపము వీడి నీ పాదము చేరిన పరవశ్యముతో నిన్ను ప్రేమించిన మగ్దలేనే మరియమ్మకు నొసగిన మగ్దలేనే మరియమ్మకు నొసగిన దర్శనమీయుము మరణ విజేత పునరుత్థానము దర్శనమీయుము మరణ విజేత. ప్రేమతో ఆహ్వానించిన మా ప్రియ చిన్నాయనలో నేనైతే వారిని అన్నలను పిలుస్తాను. విజయపాలన్న, జయపాలన్న, పీటర్ పాలన్న, పెద్దన్న విక్టర్ పాలన్న, మరి ప్రియమైన బావగారు ప్రసాద్ గారు. ప్రియమైన వార్లారా, ఆర్జోసఫ్ గారిని స్మరించుకునే వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచెప్పే ఈ మంచి కృతజ్ఞత కూడికకు నేను ఆహ్వానింపబడటం నాకెంతో ఆశీర్వాదకరమని భావిస్తూ వారందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను పాడిన పాట ఆర్జోసఫ్ తాతని అడిగాను. నేను బీడీ అయిపోయిన తర్వాత వారు గాంధీనగర్లో కొంతకాలం ఉన్నారు, ఏఎస్టీసీ పక్కనే. ఆ తర్వాత వెస్ట్ వెంకటాపురంలో ఉన్నారు. నేను వారిని కలిసినప్పుడల్లా వారితో నా ప్రయాణం రెండు మార్గాల్లో, అంటే రెండు విధానాలుగా. ఒకటేమో వారు ఏసీటీసీలో చివరి సంవత్సరాల్లో నేను ఏసీటీసీలో బ్యాచులర్ ఆఫ్ డివినిటీ కొరకు జాయిన్ అయ్యాను. వారు పర్సనల్ వర్క్ ఆఫ్ క్రైస్ట్, తర్వాత రిఫర్మేషన్ ఈ సబ్జెక్ట్స్ బోధించారు. ఆర్జోసఫ్ గారు థియాలజీలో మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశారు, అలాగే చర్చ్ హిస్టరీలో కూడా చేశారు. అందువల్ల డ్యూయల్ డిగ్రీ వారు చేసినందువల్ల రెండు సబ్జెక్ట్స్ మాకు చెప్పుకున్నారు. వారి వద్ద చదువుకున్నటువంటి విద్యార్థిగా నాకు అనుబంధం ఎక్కువగా ఉంది. రెండవది, మరి నేను రావెల కుటుంబానికి చెందిన వ్యక్తిని. థ్యాంక్ యూ బాబు. రావెల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని. తద్వారా వారికి దగ్గరగా, వ్యక్తిగతంగా వారికి దగ్గరగా ఉండే అవకాశం వచ్చింది. ఒకసారి అడిగాను, మీరు నాకు ఎట్లా తాతగారు అవుతారో చెప్పండి అని. ఆయన చెప్పారు, అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు, ఇది చెప్పడం సాధ్యపడదు జీవకుమార్, ఎట్లయినా నీవు నాకు మనవడు అవుతావని అది మాత్రమే నాకు తెలుసు, మీ పెదనాయన చెప్పాడని ఆర్జోసఫ్ గారు. వారితో ఆ ప్రయాణం విద్యార్థిగా, కుటుంబీకునిగా, ఈ రెండు విధానాల్లో ఎక్కువగా వారు నన్ను గురువుగా, టీచర్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తూ ఉన్నాను. నేను వారిని కలిసినప్పుడల్లా తాతయ్య ఒక పాట పాడండి అనేవాడిని. తాతయ్య ఒక పాట పాడండి అంటే వెంటనే అడిగినందుకైనా నా కొరకు ఒక పాట పాడేవారు. ఇప్పుడు నేను పాడిన పాట కూడా వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది. నేను ఏసీటీసీలో చాలా కాలం ప్రొఫెసర్గా పనిచేశాను. బిబ్లికల్ డిపార్ట్మెంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్ టీచ్ చేశాను. ఒక ఇంపార్టెంట్ ట్రాన్సిషన్ నా లైఫ్లోకి వచ్చింది. అప్పుడు ఆర్జోసఫ్ గారిని కలిసినప్పుడు, వారితో కొద్దిసేపు మాట్లాడినప్పుడు, యూటీసీ నన్ను ఆహ్వానిస్తుందని చెప్పినప్పుడు వారు ఒకటే ఒక మాట చెప్పారు, నువ్వు వెళ్ళి యూటీసీలో
నీ టీచింగ్ మినిస్ట్రీ కంటిన్యూ చేయని. నేను యూటీసీకి వెళ్ళిన తర్వాత ఆర్ జోసెఫ్ గారి పాటలు, కవిత్వం, మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. నేను అక్కడే చదువుకున్నాను, మాస్టర్ ఆఫ్ థియాలజీ, తర్వాత డాక్టరేట్ కూడా అక్కడే చేశాను. కానీ అప్పుడు చదువులో ఉండి పెద్దగా ఈ పాటలు, సాహిత్యం మీద మనసు పెట్టలేదు. కానీ తర్వాత నేను ఫ్యాకల్టీగా వెళ్ళిన తర్వాత అక్కడున్న యూటీసీ తెలుగు ఫెలోషిప్, తర్వాత భజనలు, అక్కడ చాలా బాగా భజనలు పాడతాము. పాడుతున్నప్పుడు ఆర్ జోసెఫ్ గారి భజనలు కూడా మళ్ళా నాకు గుర్తు చేయబడినాయి. మార్గం సత్యం జీవం నీవే, మార్గం సత్యం జీవం నీవే, ఆది ఆధారం అంతం నీవే, ఆది ఆధారం అంతం నీవే, మార్గం సత్యం జీవం నీవే, మార్గం సత్యం జీవం నీవే. ఈ భజనలో మరలా వారిని గుర్తు చేసుకోవటము, వారితో ఉన్నటువంటి ప్రయాణాన్ని గుర్తు చేసుకోవటము ఎంతో ప్రేరణగా, ఎంతో ఇన్స్పిరేషన్గా అనిపిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, 3 విషయాలు క్లుప్తంగా ఒక్క మాటలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలామంది ప్రియులు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్ జోసెఫ్ గారు వారి ఆలోచన ఎప్పుడు కూడాను అభ్యున్నతి చుట్టూ నిలిచి ఉంటుంది. ఒక విషయాన్ని అవగాహన చేసుకోవటం, దానిపై పట్టు సాధించటం, దాన్ని ఇతరులకు బోధించటం ఆర్ జోసెఫ్ గారికి, వారికి సహజంగా దేవుని అత్యంత విలువైన కృపలో నుంచి దొరికినటువంటి గొప్ప తలాంతు. ఒక విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవటం, దాని ఇతరులకు అర్థమయ్యేటట్లుగా చెప్పటం, తద్వారా ఒక ప్రేరణతో కూడినటువంటి జీవిత ప్రయాణాన్ని తన చుట్టూ ఉన్నవారు చేయాలని ఎప్పుడు ఆర్ జోసెఫ్ గారు తన విద్యార్థులకు, తన ఎరిగినటువంటి పెద్దలకు, సేవకులకు, నాయకులకు ఈ విషయాలు చెప్పడానికి ఎంతో ఓపిక తీసుకుంటారు. చాలా సందర్భాల్లో వారు చెప్పేవి ప్రాక్టికల్గా, ప్రాక్టికల్గా సాధ్యపడవేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే ఉటోపియన్ ఐడియాలజీ అంటాం కదా, అంటే మాటలకి అవి కార్యాచరణకు సాధ్యపడవేమోనని. అది ఎప్పుడైతే మనం పెరిఫెరల్గా అర్థం చేసుకుంటామో ఈ ఆలోచన వస్తుంది. కానీ డీప్గా, వారితో డీప్గా వారి ఆలోచనలు విన్నప్పుడు తప్పకుండా అవి కార్యాచరణకు సాధ్యమవుతాయనే ఒక నమ్మకాన్ని, ఒక బలమైన ప్రేరణ వారు చుట్టూ ఉన్న వారికి అందిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని కూడా నిరుత్సాహపరిచిన వాతావరణం నేనైతే చూడలేదు. వారి వద్ద చదువుకున్నటువంటి విద్యార్థులు వారు ఏ సంఘ సాంప్రదాయమైనా, అది లిటర్జికల్ అయినా, నాన్ లిటర్జికల్ అయినా, సిఎస్ఐ, లూథరన్, మెథడిస్ట్, బాప్టిస్ట్, మెనోనైట్, ఏ నేపథ్యం నుంచి వచ్చిన వారైనా వారి నుండి ఈ ప్రోత్సాహాన్ని, ఈ ప్రేరణను ఎప్పుడు వాళ్ళు పొందేవారు. అభ్యున్నతి తన మాటల్లో, తన ఆలోచనల్లో, తన బోధనల్లో, తన చుట్టూ ఉన్న వారికి అందించడంలో ఆర్ జోసెఫ్ గారు ఒక ప్రత్యేకమైన తలాంతు కలిగినటువంటి బోధకుడని, దైవజనుడని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. రెండవది పురోగతి, ప్రోగ్రెషన్. వారు చూడండి, వారి రచనలన్నీ కూడాను ఒక ఉన్నతమైన దిశ వైపుకు వెళ్తూ ఉంటాయి. ఎక్కడ కూడా స్టాగ్నేషన్ లేదా మాల్ ఫంక్షన్ అనేది వారి ఆలోచనలో కనబడుతుంది. అంటే షాలో థింకింగ్ అంటాం కదా, సాధారణ ఆలోచన విధానం, ఉన్న ఆలోచనలనే కొద్దిగా మోడిఫై చేసి చెప్పటం. ఈ షాలోనెస్కి వారి ఆలోచన విధానం క్వైట్ అగెయిన్స్ట్. ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్గా వారి ఆలోచన విధానం ఉంటుంది. సంఘాన్ని తీసుకునండి, వ్యక్తులను తీసుకునండి, సమూహాన్ని తీసుకునండి, సమాజాన్ని తీసుకునండి, ప్రతి చోట ఒక పురోగతి కనిపించాలనేటటువంటి ఒక తపన వారి పాటల్లో, మాటల్లో, కవిత్వంలో మరలా మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రోగ్రెసివ్ థాట్స్ లేనందువల్ల కొంతమంది విద్యార్థికులై ఉంటారు, బాగా చదువుకుంటారు,
కానీ వారి చదువు ఒక చోట ఆగిపోతుంది, వారి ఆలోచన విధానం ఒక చోట ఆగిపోతుంది. ఇంకంతకు మించి వారు ఆలోచన చేయలేరు, అంతకు మించి వాళ్ళు ఏమీ గొప్పగా పనిచేయలేరు. అది ఒక ఇంటలెక్చువల్ స్టాగ్నేషన్ని సూచిస్తూ ఉంది. ఒక చోట ఆలోచన విధానం ఒక చోట స్టాగ్నేట్ అయిపోవటం, జామ్ అయిపోవటం, తద్వారా ప్రోగ్రెషన్ అనేది జీవితంలో లేకపోవటం. బాధ్యత కలిగినటువంటి ఉపాధ్యాయులు, బోధకులు, థియలాజికల్ టీచర్స్ కానివ్వండి, పాస్టర్స్ కానివ్వండి, సంఘ సందర్భంలో ఈ ప్రోగ్రెసివ్ థాట్స్ లేనప్పుడు మన ఆలోచనలో ఒక మొనోటనస్గా ఒక రకమైనటువంటి స్థితికి రాజీ పడిపోయి అక్కడ మనం నిలిచిపోతాము. ఆర్జోసు గారు వారి జీవిత ప్రయాణం చూస్తే ముఖ్యంగా పోస్ట్ రిటైర్మెంట్లో, రిటైర్ అయిన తర్వాత వారి రచనలు ఒక పురోగతిని సూచించే దిశగా అనేకమైన రచనలు చేశారు. ఇంగ్లీష్లో వ్యాసాలు రాశారు, తెలుగులో అనేకమైనటువంటి వ్యాసాలు రాశారు, పాటలు రాశారు, కవిత్వము, సంఘము, సంఘ సేవ, సంఘ నాయకత్వము, సంఘ నాయకులు, వాళ్ళ జీవిత విధానాలు, వీటన్నిటిలో ఒక పురోగతి తప్పక అవసరమని బలంగా నమ్మినటువంటి వారు. మూడవది, చివరిది, బహుశా ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను 3 విషయాలు క్లుప్తంగా చెప్తున్నాను. మూడవది సంస్కరణ, సంఘ సంస్కరణ. ఆర్జోసు గారు సహజంగా సంఘ చరిత్ర విద్యార్థిగా ఉన్నారు కాబట్టి సంఘ సంస్కరణ మీద ఆయనకు ఎంతగానో బలమైన వాదన లేదా మనస్సు, సంఘ సంస్కరణ పట్ల వారు తీవ్రంగా కలిగి ఉన్నారు. సంఘము, ఇందాక సుధీర్ గారు కూడా చెప్పారు ఆ పాట, ఓ ఏలిక రావాలి నీ పాలనం. ఆ పాటలో కూడాను సంస్కరణ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఆర్జోసు గారు ప్రస్తావిస్తారు. సంఘ సంస్కరణ కేవలము అదేదో ఒక మత తంతులాగా వెళ్ళాలని కాదు కానీ అది వ్యక్తిని, సమూహాన్ని, సంఘాన్ని నిరంతరము వాక్యపు వెలుగులో శుద్ధి చేసేటటువంటి ఒక ఆలోచనగా వారు ఈ సంస్కరణ అనే అంశాన్ని తన పాటల్లో, మాటల్లో, బోధనల్లో, ప్రసంగాల్లో మరలా వారు ప్రస్తావిస్తూ ఉంటారు. మంచి పాట. ఈ పాట వాస్తవంగా ఆర్జోసు గారు యూటీసీలో మాస్టర్ ఆఫ్ థియాలజీ అయిపోయిన తర్వాత వారు డాక్టరల్ స్టడీస్కి కొంత గ్యాప్ తర్వాత వచ్చారు. అప్పుడు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చెన్నై సెనేడ్లో వాళ్ళు ఈ యాన్యువల్ కాన్ఫరెన్స్ చేసుకుంటా ఉన్నారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే అది ఆల్మోస్ట్ అన్ని దక్షిణ భారతీయ భాషల్లో, అన్ని ప్రాంతాల్లో సంఘాలు ఉన్నాయి. అన్ని భాషల నుంచి అక్కడికి వస్తారు సేవకులు, సువార్థికులు, నాయకులు, పెద్దవారు. ప్రతి భాష నుంచి ఒక పాట రాసి అక్కడ పాడతారు. సంఘ సంస్కరణ లేదా సంఘ దాని పురోగతి ఉన్నతమైన స్థితి కొరకు వెళ్ళటం కొరకు పాటలు రాసి అక్కడ పాడతారు. ఆర్జోసు గారిని ఈ పాట అడిగారు. ఈ పాట తర్వాత కాలంలో స్టూడెంట్ క్రిస్టియన్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ పాటను అడాప్ట్ చేసుకున్నారు. ఇది తమిళ్, కన్నడ, తెలుగుతో పాటుగా ఇతర దక్షిణ భారతదేశ భాషల్లోనూ మరియు హిందీ, ఒరిస్సా, గుజరాతీ ఆ భాషల్లోనూ ఈ పాట ఉంది. ఈ ఒక చరణం పాడి నేను ముగించేస్తా ఉన్నాను. ఓ ఏలిక రావాలి నీ పాలనం, మా జీవితం మార్పు చెందాలని మా ప్రార్థన. ఓ ఏలిక రావాలి నీ పాలనం, మా జీవితం మార్పు చెందాలని మా ప్రార్థన. ఓ ఏలిక
వికాసం పక్షాన, తెలుగు అధ్యాపక బృందం పక్షాన మా ప్రియమైన కుటుంబానికి దేవుని ఆదరణ ఓదార్పు నిలిచి ఉండాలని, చేరి వచ్చిన రావెల జోసఫయ్య గారి బంధువులు, స్నేహితులు, ఆయన విద్యార్థులు, శ్రేయోభిలాషులు, సంఘ పెద్దలు, నాయకులు ప్రతి ఒక్కరూ వారి పరిచయ ద్వారా ప్రేరణ పొందాలని, మరి ముఖ్యంగా వారు వేసినటువంటి ఈ సంస్కరణయుతమైన బాటలో అందరము దేవుని కృపను పొంది ముందుకు సాగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అన్నలకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.